హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ రాకపోతే కనుక బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో నుంచి కూడా చాలా మంది చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయిపోదాం. మొత్తం వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి. ముందు ఆ మొత్తం వీడియో చూస్తేనే అర్థమవుతుంది. స్టార్టింగ్లో ఒక చిన్న మాట చెప్దాం అనుకున్నాను. ఏంటి అంటే లాస్ట్‌లో ఏదైతే ఆ మూమెంట్ ఉందో, చిన్న మూమెంట్, అది నా కళ్ళల్లోనే అలాగే ఆ వీడియో చేసేదాకా కూడా అదే కనపడుతుందనమాట. ఏంటంటే లాస్ట్‌లో అభిజిత్ అని రాజకుమారి హత్య చేసుకునేటప్పుడు అంటారు చూసారా? ఆ ఫేస్ ఫీలింగ్ అదంతా కూడా చాలామంది మొన్నటిదాకా అభిజిత్‌ని అలా అని, ఇలా అని చాలా మాటలు చాలా నెగెటివ్ చేసి చాలా ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ నాకు తెలిసి సమాధానం దొరికిందో లేదో నాకు తెలీదు గానీ, దొరికే ఉంటదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళకి తక్కువ వాళ్ళు చూస్తే కొద్దిగా ఇచ్చేస్తాడు, ఆయనకి పనికిరారు, అది ఏదో సంథింగ్ మాట్లాడినారు. ఎవ్వరిని తక్కువగా చూడడండి అభిజిత్. అందరిని సరి సమానంగా చూస్తారు. అందరిని ఎంకరేజ్ చేస్తారు. అందరిని ఆయనలో ఉన్న ఆ క్వాలిటీ నచ్చే అభిమానులు అవుతారు. ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళు కూడా అందుకే ఆయనలో ఉన్న ఆ మంచితనాన్ని చూసే అభిమానులు అవుతారు. మేము కూడా అలాగేనండి. సో, అది ఇవాళ ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్‌లో నాకు అదే కనపడుతుంది. ఆ ఫేస్‌లో ఆయన పెట్టిన ఫేస్ ఫీలింగే కనపడుతుంది. అది కుదిరితే ఒక షార్ట్ రూపంలో కూడా పెడదాం. నేను దాన్ని ఇచ్చేసాను, క్యాప్చర్ చేశాను అనమాట. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ వాళ్ళంతా మైండ్ గేమ్. ఎంత మనకి బ్రెయిన్ ఉందా అమ్మాయి? లేదు, నాకు అస్సలు లేదండి. సో చాలా మందికి బ్రెయిన్ లేదండి. మనకి చాలా అనుకుంటాం మనకి బ్రెయిన్ ఉందని. చాలా కష్టం ఇది. కానీ ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా భలే ఆడారు. ఫస్ట్ మనం స్టార్ట్ విత్ ఆ 11 ప్లేయర్స్‌ది భలే ఉంది. నాకైతే రామకృష్ణ అస్సలు మొదట తాట తీసి అనిపించింది. అవును, టకటక చెప్పాడు. అసలు ఇరగదీశాడురా బాబాయ్! ఇవాళ మొత్తం వన్ మ్యాన్ షో అనుకుందాం. అలా కొద్దిగా ఏదో పులి ఒక క్షణం ఆగినట్టుగా ఏదో అంటారు కదా, వెనకడుగు వేసిందంటే ఒక్కసారి ఉవ్వెత్తున మళ్ళీ అడుగు పెడతానికి అన్నట్టుగా రోహిత్ ఒక్కసారి మొదలుపెట్టాడు. ఇంకా గంట ఇవ్వలేదు, వరుస పెట్టేశాడు. ఇక అసలు అది జరగదు. ఇదే సిచ్యువేషన్ ఇంకోసారి కూడా వచ్చింది. గంట తీసుకునేటప్పుడు ఇలా జర్రమని మోకాల మీద జారి, అదే బాహుబలి కిందకి ఇలా జారుతారు చూసారా, అట్లా ఇప్పుడు కూడా ప్రతి గంట కోసం ప్రతిసారి కూడా నేమ్స్ హైలైట్. అసలు 37 ఒక నెంబర్ చెప్తాడు, అది మాత్రం హైలైట్. మిగతావన్నీ ఓకే కానీ ఆ 37 నెంబర్ని మాత్రం హైలైట్గా చెప్తాడు అన్నమాట. మిగతా నేమ్స్ కూడా భలే గుర్తుపెట్టుకున్నాడు. ఒక స్టెప్ వేస్తాడు, డ్యాన్స్ వేస్తాడు. లాస్ట్లో ఇదే అప్రిసియేషన్లో మళ్ళీ అభిజిత్ చెప్తాడు. అభిజిత్ నోట చెప్పడం మళ్ళీ అభిజిత్ వెళ్ళి తనకి అది స్టార్ పెడతాం అన్నది బాగుంది అనిపించింది. అంటే అభిజిత్ ఒకసారి మళ్ళీ అంటే తనను తాను చూసుకున్నట్టు అనిపించింది నాకైతే వాళ్ళిద్దరిలో. ఈజ్ ఎ గుడ్ సైన్ అన్నమాట. మొత్తానికి అబ్బాయికి ఓటపీలు కూడా వచ్చింది. ద వే హీ కన్వేడ్ చాలా బాగుంది అనిపించింది. సో మెమరీ పవర్ బాగుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగుంది, కొంత అంటే అగ్రెసివ్ బిహేవియర్ కూడా ఉంది. అలానే సెన్సిటివ్ హార్ట్ ఉంది, కామ్గా ఉన్నాడు, కంపోజ్గా ఉన్నాడు. మొత్తానికి ఈ బెజవాడ బుల్లోడు మాత్రం రచ్చ చేస్తూ ఉన్నాడు. సో తెలుగు ప్రేక్షకుల హృదయాలని చాలా తక్కువ కాలంలోనే గెలుచుకున్నాడు. మరి ఆ హౌస్లో కాలు పెట్టేదాకా మీరందరూ తోడుంటే మాత్రం తన కళ సాకారం అయితే అవుతుంది. ఇంకా అక్కడి నుంచి తను ఎలా ఉంటాడనేది డిఫరెంట్. అది నిజంగానే అబ్బాయి మాత్రం మామూలుగా కాదు. నేనైతే అసలు వరుసగా వెంట వెంటనే చెప్తుంటే నాకు ఆశ్చర్యం. కానీ పాపం వాళ్ళ టీం ఓడిపోవడం మాత్రం చాలా బాధ అనిపించింది. కానీ ఎందుకో తెలియదండి, అది అది అలా కొంతమందిని చూడంగానే అలా అనిపి చూసారా, ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా నేను మధ్యాహ్నం వీడియో చెప్పినట్టు ఆ అబ్బాయి పేరే వినపడుతుంది, ఆ అబ్బాయి గురించి కొంత ఆ పాజిటివ్నెస్ రావటం మూలంగా. కానీ ఇది చాలా కష్టం తనకి, ఎందుకంటే ఆ పాజిటివ్నెస్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. అలానే అగ్ని పరీక్ష వేరు, బిగ్ బాస్ హౌస్ వేరు, చాలా చాలా తేడా ఉంటది. ప్రస్తుతానికి ఇక్కడ దాటి ఆ హౌస్ లో అడుగు పెడతానికి మాత్రం ఈజ్ వెల్ డిజర్వ్డ్. అక్కడ నుంచి తన ఆట ఎలా ఉంటది, తన యొక్క మానసిక ఒత్తిడి ఎలా తీసుకుంటాడో అది సపరేట్ అనమాట. సరే, ఎటు మైండ్ గేమ్ వచ్చింది కూడా చిన్న క్వశ్చన్ అడుగుతానండి, మీరు ఆన్సర్ చేయండి. ఒక క్లాస్కి వెళ్ళాలండి, క్లాస్లో మీరు అందరూ పిల్లల్ని కౌంట్ చేయకూడదు, బెంచీలు కౌంట్ చేయకూడదు, అటెండెన్స్ బుక్ చూడకూడదు, రిజిస్టర్లు చూడకూడదు, డైరెక్ట్గా మీరు ఎంతమంది అని క్వశ్చన్ మాత్రం అడగకూడదు. కానీ ఒకే ఒక లాజికల్ క్వశ్చన్ అడగాలి, కానీ డైరెక్ట్ ఫార్మాట్లో ఉండకూడదు. కౌంటింగ్ కానీ, డెస్క్లు కానీ, అటెండెన్స్ బుక్లు కానీ, అంటే అటెండెన్స్ రిజిస్టర్లు కానీ ఏం చూడకుండా క్లాస్ స్ట్రెంత్ కనుక్కోవాలి. ఒకటే ఒక లాజికల్ క్వశ్చన్ అడగాలి.
డైరెక్ట్గా మాత్రం మీరు ఎంతమంది అబ్సెంట్ అయ్యారు, ఎన్ని బెంచీలు ఉన్నాయి ఇలాంటి అడగకూడదు. కానీ ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ అడిగేసి ఆ క్లాస్ అని తెలుసుకోవాలి. ఇది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చెప్పనా? వద్దులే, తర్వాత మీరు కామెంట్ బాక్స్లో చెప్పిన తర్వాత చూద్దామండి. ఓకే, నాకు తెలివి ఉందా లేదా ఆలోచిద్దామని. సో అది ఇవాళ రోహిత్ గురించి ర్యాంప్ చేసేసాడు రోహిత్ మాత్రం బీభత్సంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీమ్స్ గా డివైడ్ చేసేటప్పుడు కొద్దిగా ఇచ్చేసారు. ఇంకొకటి కూడా మాట్లాడుకున్నాను దీనిలో ఒకేసారి డైరెక్ట్ గా బాల్స్ పెట్టేది, అది కూడా బాగుంది. ఆ టాస్క్ మాట్లాడుకుందాం, ఎలా అనిపించింది అసలు ఆ టాస్క్ లో వీళ్ళు శ్రీముఖి వాళ్ళందరూ కూడా హేమంత్ ని అసలు మామూలుగా ఆడలేదు తనది చూడాలనుకుంటున్నాము అన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను చూసినంత వరకు ఇప్పుడు అందరికీ అదే కదా స్క్రీన్ కనబడేది, ఆ అబ్బాయి ఫస్టే బాల్ పెట్టేశాడు. ఏది ఆ అబ్బాయికి ఏదైతే బరువుగా ఉందో బాల్, ఆ బాల్ పెట్టేశాడు అబ్బాయికి అర్థమైపోయింది, దానికన్నా ఈ బాల్ బరువు ఉందని చెప్పేసి అర్థమైపోయింది. డైరెక్ట్ గా తీసేసుకున్నాడు అబ్బాయి. కానీ అబ్బాయి ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళందరూ 4 పెడుతున్నారని మళ్ళీ పెట్టాడు అబ్బాయి. కలిపేస్తాడు నాకు తెలుసు అని చెప్పేసి అటువైపు నవదీప్, ఇటువైపు నుంచి బిందు మాధవ్ వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. కానీ మళ్ళీ లాస్ట్కి ఆ అబ్బాయి అదే బాల్ తీసుకొని వచ్చి మళ్ళీ వెయిట్కి వేస్తాడు అనమాట. వాళ్ళందరూ మెచ్చుకుంటారు, బిందు మాధవ్ అయితే హక్ చేసుకుంటారు అనమాట. అబ్బాయి రివర్స్ చేస్తాడు అనమాట. మళ్ళీ దాన్ని ఏదైతే తప్పు చేశాడో దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తాడు. కానీ వీళ్ళందరికన్నా కూడా ముందు గుడ్ స్ట్రాటజీ వాడింది ఎవరంటే గాయత్రి చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది అన్నమాట. 2 సార్లే వాడమన్నారు. 2 సార్లు వాడాలంటే ఒక్కొక్కటి ఎన్నిసార్లు అని చూస్తారు. వీళ్ళు 4 అయితే ఈ 4లో ఒకటి ఎంచుకోవచ్చు కదా అన్న ఆలోచన వచ్చిందో అమ్మాయికి. ఆ అమ్మాయికి స్ట్రాటజీ ఇలా కూడా వెయిట్ చూడొచ్చు అని చెప్పేసి నవదీప్ గారు అంటారు సరే. అది చూసి చరణ్ కూడా సేమ్ అలాగే ఫస్ట్ టైం ఒక్కొక్కటి పెడతాడు. ఫస్ట్ స్టార్టింగ్ 4 పెట్టేస్తాడు అబ్బాయి కూడా. కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్కొక్కటే పెడతాడు. ఆ ఫస్ట్ ఒకటి పెట్టింది కరెక్ట్, ఒకటి వెయిట్ హైలోనే ఉంటుంది, ఒకటేమో తక్కువగానే ఉంటుంది. కానీ ఎక్కువ డిఫరెన్స్ లేదు, ఓన్లీ 10 grams డిఫరెన్స్ తో అసలు ఏదైతే ఉందో ఏమంటారు దాన్ని, బ్యాలెన్స్ కాటా అదేమో అటు ఇటు చాలా తక్కువగా దిగిద్ది అనమాట. ఎందుకంటే 10 grams అన్నది పెద్ద విషయం ఏం కాదు కాబట్టి. కానీ హేమంత్ మాత్రం చాలా చించేశాడు, చాలా బాగా. గాయత్రి గెలిచినప్పుడు తన హ్యాపీనెస్ అంటే ఇంతవరకు తనకు పాజిటివ్ రాలేదు కదా, భలే హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకో అక్కడ అప్రిసియేషన్ కరెక్ట్ గా చేయలేదేమో అనిపించింది. ఇంకొద్ది పాపం అమ్మాయికి బూస్టప్ ఇచ్చినా బాగుండేదేమో, కొంత అమ్మాయి గురించి మాట్లాడితే బాగుండేదేమో అన్న ఫీల్ నాకు కలిగింది. బికాస్ షీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ద సక్సెస్ అంటే మనిషి ఒక విజయం కోసం ఎంత ఎదురు చూస్తాడో, ఎంత తపన పెడతాడో, అది వచ్చినప్పుడు తను చేసే ఆరాటం అది భలే ఉంటుంది. దానికి కూడా కొంత అప్రిసియేషన్ తోడైతే, ఒక చిన్న ఆ పొగడత, ఆ గుర్తింపు అనమాట, ఆ గుర్తింపు తోడైతే అసలు లైఫే మారిపోద్దండి. అక్కడ సరిగా చేయలేదేమో అనిపించింది అమ్మాయి మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే తాజావి నువ్వు ఆడవు సరిగ్గా, లేకపోతే నువ్వు స్ట్రాంగ్ గా లేవు, నువ్వు లీడర్ కి పనికిరావు, ఇవే మాటలు వింటూ ఉంది కాబట్టి అమ్మాయికి ఒక చిన్న బూస్టప్. అమ్మాయి అంతా అమ్మాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని కొంచెం బిల్డ్ చేసుకోగలిగిందేమో అని అనిపించింది. సో ఆ 2 rounds అయితే అసలు మిగతా రౌండ్స్ అయితే అసలు ఏంటి, ఆ రౌండ్స్ ఏంటి, ఆ ఆటలు ఏంటి, అసలు ముందు అమన్, మిథిలేష్, అపూర్వ ఆడిన ఆట అయితే అసలు ఏంటి, ఆ ఆట ఏంటి, అదేమో వాళ్ళు అడిగిన క్వశ్చన్ డైరెక్ట్ గా ఏదైతే ఒక ఆన్సర్ ఉంటుందో ఆన్సర్ కాకుండా ఇండైరెక్ట్ గా అదే ఆన్సర్ రావాలి, కానీ ఇండైరెక్ట్ గా ఉండదు, డిఫరెంట్ గా ఉండాలి. కానీ డిఫరెంట్ గా రాసినా, ఇద్దరు సేమ్ గా రాసినా వాళ్ళకి పాయింట్ రాదంట, అది 3వ వాళ్ళకి పాయింట్. అసలు ఎవరు గెలుస్తారు? అపూర్వ గెలుస్తుందా లేకపోతే మిథిలేష్ గెలుస్తాడా? ఫస్ట్ రౌండ్ లోనా మొత్తం టోటల్ గా అందులో వాళ్ళ టాస్క్ లో వాళ్ళ ముగ్గురు ఎవరు రాస్తారు? మిథిలేష్ రాస్తాడు అనుకుంటా, అమ్మన్ కూడా రాస్తాడు, అమ్మను కూడా ఇచ్చేస్తాడు. కానీ అమ్మని లాస్ట్ ప్లేస్ లో ఉన్నట్టున్నాడు, సరిగ్గా గుర్తులేదు. వాళ్ళ గురించి చెప్పకూడదు మనం గుర్తులేనప్పుడు. సరే, సెకండ్ రౌండ్ ఏమో మనం మాట్లాడుకున్నాము రోహిత్ అని రామకృష్ణ. థర్డ్ రౌండ్ సృష్టి, ఝాన్సీ, ప్రియా. వీళ్ళు ముగ్గురు కూడా అసలు అది ఈజీ అని అనిపిస్తుంది కానీ కొంచెం కష్టం. ఎందుకంటే అమ్మాయి స్పీడ్గా చెప్పేటప్పుడు దానికి తగ్గ డ్రాయింగ్ అంటే మనకు అర్థం అవ్వాలి, అలాగే ఆ అమ్మాయి స్పీడ్ ని మనం అందుకోవాలి. ఝాన్సీ బాగా వేసింది. ఝాన్సీ కరెక్ట్ గా తను ఎలా గుర్తు పెట్టుకోవాలని చాలా సింపుల్ గా షార్ట్ కట్ గా. మిగతా వాళ్ళేమో స్పీడ్ అందుకోలేకపోవడం కొన్ని రాయలేకపోయారు. సృష్టి రాయలేకపోయింది. ఆ అమ్మాయి ప్రియానేమో రాసింది కానీ ఆ ఫాస్ట్ లో తను వేసిన బొమ్మ తనకే అర్థం కాలేదు. కానీ ఝాన్సీ చాలా క్లారిటీగా ఉందన్నమాట. అంటే కరెక్ట్ గా బొమ్మ చూడంగానే తనకి ఏంటనే విషయం తెలిసింది. ఇవాళ ఝాన్సీ
ఝాన్సీ చాలా కూల్గా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఎలా పెరిగిందంటే అమ్మాయికి ఫస్ట్ ఏదో వేషాలు వేస్తారు కదా కెప్టెన్గా వచ్చినప్పుడు, ఏంటది ఫస్ట్లో ఎవరు కెప్టెన్ అనుకున్నప్పుడు ఒక గిటార్ వాయిస్తా వస్తారు చూసారా, అక్కడే అమ్మాయి మార్కులు కొట్టేసింది. చాలా కాన్ఫిడెన్స్ గా వచ్చింది, ఎక్కడ భయపడలా, సిగ్గుపడలేదు, మొహమాట పడలేదు అమ్మాయి. అందులో ఇక దీపక్ కూడా తాడ తీశాడు పాపం. ఆ దీపక్ ఏం చేశాడంటే లాస్ట్ లో వచ్చినా కూడా అట్రాక్ట్ చేయాలి జనాలని అని చెప్పేసి కొంత నిజం చెప్పాలంటే, కానీ తను యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ లా కనపడతాడు కానీ ఎంత ఎక్స్ట్రోవర్ట్ చూపించాడు ఇవాళ. అది కూడా వాళ్ళు చెప్పారు కదా జడ్జెస్, ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు వేసుకున్న ఇది ఏదైనా తేడా ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వమన్నారు కాబట్టి ఆ అబ్బాయి కొద్దిగా ఇచ్చేసాడు. కానీ పాపం అబ్బాయికి ఇవ్వలేదు. ఫస్ట్ ఏమో ఝాన్సీకి ఇచ్చారు, సెకండ్ ఏమో అమ్మాయి ఎవరు మిథిలేష్ వచ్చాడు కానీ తన యాప్రాన్ టై చేసుకోవాలి, ట్రై చేసుకోలేదు కాబట్టి అంటే జోకర్ గా తను కూడా కొంత ఇబ్బంది పడ్డాడు. ఎవరు అంటే ముక్కు పడిపోయింది అబ్బాయి, అతను టెన్షన్ పడ్డాడు, ఎంట్రీ కూడా కొంత ఇబ్బంది పడ్డాడు. కానీ అది కామెడీ కాబట్టి కామెడీలో కలిసిపోయింది అది. కానీ ఎక్కడో నాకు అనిపించింది ఏంటంటే కొంత సైలెంట్ గా ఉన్నాడేమో మిథిలేష్, దానివల్ల ఇవ్వలేకపోయాడేమో, అట్రాక్ట్ చేయలేకపోయాడో అనుకున్నాను, అది అలా అనిపించింది నాకు. కానీ మిథిలేష్ అవుట్ఫిట్ కూడా బాగుంది. ఆ అమ్మాయి కూడా ప్రియా కూడా ఆ అమ్మాయి అవుట్ఫిట్ అయితే అమ్మాయి రావడం అసలు నిజంగా నాకు అమ్మాయిలో ఏదైనా నచ్చింది అని అంటే అమ్మాయి ప్రతి దాంట్లో కూడా డాన్స్ చేస్తూ ఉంటుంది, జోక్స్ వేస్తూ ఉంటుంది, నవ్విస్తూ ఉంటుంది. అమ్మాయి ప్రతి యాక్ట్ లో కూడా నవ్విస్తూ ఉంటుంది. అమ్మాయి చూస్తే నవ్వు వస్తుంది. ఈవెన్ అమ్మాయి ఓడిపోయిన తర్వాత కూడా ఝాన్సీతో కలిపి డాన్స్ వేస్తుంది అమ్మాయి. అంటే ఓడిపోవడం అంటే అమ్మాయి సెకండ్ ప్లేస్ లో వచ్చింది కదా, ఆ డయాగ్రామ్స్ వేసి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ స్పీడ్ ని, శ్రీముఖి స్పీడ్ ని వీళ్ళు అందుకొని రాయటం అన్నది కష్టమైన పని. కొద్దిగా సృష్టి అక్కడ ఒక తేడా పడింది, అందుకనే లాస్ట్ కూడా అమ్మాయికి ఎల్లో కార్డు వచ్చింది, డేంజర్ జోన్ లో ఉన్నట్టు అమ్మాయికి ఇచ్చారు. ఎందుకంటే నేను అనుకున్నా ఇవాళ ఎక్స్పెక్ట్ చేసాము అనమాట, ఇద్దరు కూడా వాల్యుబుల్ ఎక్స్పెక్ట్ చేసాము. అమ్మాయి లీస్ట్ కూడా చేసిందంటే రోహిత్, అసలు అది గుర్తుపెట్టుకోవడం మాత్రం అసలు ఇంపాసిబుల్. టీమ్ సెలక్షన్ అప్పుడు కూడా కొంత ఝాన్సీ ఒక రకమైన సెలక్షన్ చేసుకుంది కావాలని, అంటే శాలిని కావచ్చు, తర్వాత ఆర్జే చరణ్ తీసుకుంది, దీపక్ కావాలనే కొద్దిగా ఎవరిని రోహిత్ని అవాయిడ్ చేసింది. తర్వాత మిగతా వాళ్ళు మీరే వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాగానే రోహిత్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళేసాము, అక్కడ క్యూ కట్టారు హేమంత్ దగ్గరికి. హేమంత్ అక్కడ కొంతమందిని వద్దు అనుకోవడంలో మళ్ళీ సేమ్ లాజిక్, నీకు బుర్ర లేదనో, నీకు లాజిక్ లేదనో, ఈ బుర్ర లేదనో ఎక్కువ పదాలు ఏం తెలుసా ఇక్కడ వింటుంది. నువ్వు చూసావా, నువ్వు చూడకుండా ఎలా చెప్తావు అని అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే బుర్ర లేదు, లీడర్షిప్ లేదు, ఈ మాటలే రోజు వినపడుతున్నాయి అనమాట. చూస్తలేదు, నాకు కనపడలేదు, నేను చూడలేదు, నన్ను చూడకుండా ఎలా చెప్తావు నువ్వు అని చెప్పి అంటావు. మళ్ళీ విచిత్రంగా ఉన్నాయి కొన్ని రాజకుమారి ఏమో మా మాట నన్ను కనుపుకొని ఎలా ఉంటావని, ఈ అబ్బాయి హేమంత్ ఎలా చెప్తావు అని అంటది అమ్మాయి ఊతపద్దం అనమాట అది. సో అది తర్వాత ఏమో సర్కిల్, ఇది దారుణం అండి. మరీ దారుణమైన విషయం ఏంది అని అంటే ఈ సర్కిల్స్ లో అసలు గేమ్ మూడో వ్యక్తి ఆడేదా మాకు అర్థం కాల. రెడ్ కనపడకూడదు అంటే కరెక్ట్గా రెడ్లోకి వెళ్ళి కూర్చోవాలేమో ఇవి వేసింది అని అనుకుంటున్నాను నేను. తర్వాత ఎవరు అమ్మాయి లాస్ట్ బాగి ఆడేటప్పుడు అర్థమైంది, ఓకే అక్కడ సర్కిల్ మొత్తం క్లోజ్ అయిపోవాలి వీళ్ళు వేసిన 3 ప్లేట్స్లో ద్వారా. ముగ్గురికి పాయింట్స్ రాదు, అది ముగ్గురు పోతారు. తర్వాత బాల్ టాస్క్, మన దాని గురించి మనం చాలా బాగా ఆడారు. బాల్ టాస్క్ అయితే బాగా అంటే ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఏం చేస్తారు వీళ్ళు, ఎవరు ఏం చేస్తారా, ఎలా తెస్తారా లేదా అన్న ఒక కుతూహలతో ఆ రౌండ్ అయితే ముగిసింది. నాకు తెలిసి మొత్తం మీద నాకు ఏదైనా రౌండ్ ఏదైనా నచ్చింది అని అంటే అది రోహిత్ వాళ్ళు ఆడింది. అదే చాలా టఫెస్ట్ రౌండ్ అనమాట. గుర్తుపెట్టుకొని అది చెప్పడం అన్నది మామూలు విషయం కాదు, అది బాగా అనిపించింది. సో ఫస్ట్ టీమ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని గేమ్స్ వాళ్ళు ఇది పెట్టి ఆ డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోవడం కానీ, ఆ వచ్చే విధానం కానీ అదేదో క్రియేటివిటీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది దాని నుంచి కనపడుతుంది, ఆ తెరంగాణ నుంచి కనపడుతుంది, ఎందుకు కనపడదు అనుకున్నా. దాని నుంచి ఎవరు వస్తారో ఫస్ట్ ఏ వేషంలో వస్తారో అన్నది ఆతృతతో చూస్తూ ఉన్నాం అనమాట, ఎవరు ఏంటి అని. కానీ చాలా కాన్ఫిడెన్స్తో వచ్చారు అందరూ, రావటం కూడా చాలా ఇదిగానే వచ్చారు, చాలా బాగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సరే వీళ్ళని తీసేసేటప్పుడు నువ్వు ఎందుకు చూసావు, హేమంత్కే పడింది, మళ్ళీ హేమంత్కి వాళ్ళకే పడింది. కానీ హేమంత్ ఇంకొంచెం మాట్లాడటం, ఇంకొంచెం గట్టి వాయిస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ అబ్బాయి గేమ్లో కూడా
తెలివి ఉంది అబ్బాయికి, తట్టుకునే శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి అబ్బాయికి. ఏ మాటగా ఆ మాట. కాకపోతే ఏంటంటే అబ్బాయి కొంచెం వాయిస్ కూడా ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది మాట్లాడటానికి. మాట్లాడుతున్నాడు కానీ ఇంకొంచెం వాయిస్, ఇంకో పాయింట్స్ గుర్తు రావట్లే అబ్బాయికి. టక్కనే ఏదైనా వాళ్ళు చెప్పంగానే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నాడు, దాని పాయింట్ పెట్టలేకపోతున్నాడు. అలా కాకుండా అది కూడా కొంచెం రికవర్ అయితే కనుక ఆ అబ్బాయి కూడా మంచి ప్లేయరే, బాగా ఆడతారు. అలాగే రామకృష్ణ, ఇవాళ రామకృష్ణని చూస్తే నాకు నిజంగా చాలా బాగా ఆడాడు ఈ అబ్బాయి అని అనిపించింది. వాళ్ళ ఆ టూర్ అంటే మిగతా ఆన్సర్స్ కూడా తెలిసిన రోహిత్ ఆ గంట చేతికి అందనివ్వాల ఆ అబ్బాయికి కూడా. కానీ ఇద్దరు బాగా ఆడినట్టే ఆ టాస్క్ లో, ఎందుకంటే ఇద్దరు గుర్తుపెట్టుకున్నారు ఎవరు ఏంటి అని. అబ్బాయి చాలా జాగ్రత్తగా చెస్ గుర్తుపెట్టుకున్నారు. గేమ్ కూడా బాగా ఆడతాయంట, కుసేపు రోస్టింగ్ చేశారన్నమాట. దీపక్ మర్చిపోయాను, దీపక్ కార్డు ఉపయోగించాడు. ఆ కార్డు ఉపయోగించడం వల్ల వాళ్ళకి ఆ రౌండ్ లో డైరెక్ట్ 30 పాయింట్స్ వచ్చినాయి. అది గుడ్ అన్నమాట ఆ టైంకి, ఎందుకంటే గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టమైన కార్యక్రమే కాబట్టి అందులో కార్డు యూజ్ చేసుకోవాలి కాబట్టి పర్ఫెక్ట్ గానే యూజ్ చేసుకోవాలి. మిగతా టాస్క్ అంతంత మాత్రమే, అదొక్కటి టఫ్. ఆ అబ్బాయి ఆ రౌండ్ లోనే ఆ డెసిషన్ తీసుకోవడం అనేది నాకు కూడా కరెక్ట్ అనే అనిపించింది అక్కడ. అలాగే ఫస్ట్ రామకృష్ణను గాయత్రిని ఇద్దరిని అవుట్ ఆఫ్ ద రేస్ చేస్తారు. ఎలా అంటే చాలా ఈజీగా ఏముందిలే ఇది, ఇంకా వాళ్ళలో మీరెవరు అనుకుంటున్నారు టకటక అనుకోవేసుకొని వాళ్ళిద్దరి పక్కన పెట్టేశారు. వాళ్ళకి ఎవరైతే ఎక్స్ట్రాగా ఉంటున్నారో అని అనుకుంటున్నారో మీ అందరిలో ఎవరు పక్కన వెళ్ళిపోతారో అని ఆలోచనతో టకటక తీసేస్తున్నారు. వాళ్ళు ఆడాలి, వాళ్ళకి ఒక స్క్రీన్ స్పేస్ కావాలి, వాళ్ళు చెయ్యాలి అన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది కదా పాపం. టక్కని తీసేసేటందుకు ఏమో లే వాళ్ళందరిలోనే డిసైడ్ చేసుకోండి మీరు, లేకపోతే మీరే ఇది అవ్వండి అన్నట్టు బాగుండేది. అలా ఈజీగా తీసేసినట్టు అనిపించింది అనమాట. సో ఇవాళ ఎపిసోడ్ ఎలా అదండి, అన్మ్యాచ్డ్ ఆన్సర్స్ అనమాట ఫస్ట్ రౌండ్ పేరు. కానీ ఆ రౌండ్లో ముగ్గురికి 30 ఇచ్చినట్టున్నారు. అది గుర్తుంచుకొని ఇంకోసారి మాట్లాడుకున్నాం దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది. రేపు ఎలాంటి ఇంకో ఏ థీమ్తో వస్తారో చూడాలి. అలాగే రేపు ఆట ఎలా ఉండబోతుందో, మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు అన్న విషయాన్ని అయితే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. మీకు ఎవరు నచ్చారు ఇప్పుడు దాకా, ఈ 15 మెంబర్స్లో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపించారు అన్న విషయాన్ని కూడా కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.